Welcome to my channel. SRH versus RCB మ్యాచ్ రివ్యూ చూద్దాం. SRH స్టార్టింగ్ లో బ్యాటింగ్ తీసుకొని అభిషేక్ శర్మ వచ్చేసి స్టార్టింగ్ 34 రన్స్ కొట్టాడు ఆఫ్ 22 బాల్స్, 2 balls 2 sixes. నెక్స్ట్ ట్రావిస్ హెడ్ వచ్చేసి అతను ఫస్ట్ నుంచి ఫాస్ట్ ఆడుతున్నాడు. 41 balls లో 102 రన్స్ చేశాడు. 9 fours తోటి 8 sixes తోటి స్ట్రైక్ రేట్ వచ్చేసి 248 ఉంది స్ట్రైక్ రేట్. నెక్స్ట్ క్లాస్ అని వచ్చేసి 67 రన్స్ కొట్టాడు ఆఫ్ 41 balls, 31 balls, 7 sixes and 7 sixes, 2 fours ఉన్నాయి. జస్ట్ 2 fours ఉన్నాయి. నెక్స్ట్ మార్క్రమ్ వచ్చేసి 17 balls లో 30 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ అబ్దుల్ సమద్ లాస్ట్ లో 10 balls లో 37 రన్స్ కొట్టాడు. ఎక్స్ట్రా 15 వచ్చాయి. టోటల్ స్కోర్ వచ్చేసి 287 వచ్చింది. సర్వీస్ వచ్చేసి ఇంకా చాలా ఫాస్ట్ ఆడారు. ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ అయిపోయింది ఐపీఎల్ లో 287, 277 ఉండే. బెంగళూరు తోటి హైయెస్ట్ స్కోర్ వచ్చారు. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ వచ్చేసి ఆర్సీబీలో స్టార్టింగ్ లో విరాట్ కోహ్లీ తొందరనే అవుట్ అయ్యాడు. 42 రన్స్ చేసి 20 బాల్లో 42 రన్స్ చేసేసి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ డూప్లెస్సీ 62 రన్స్ కొట్టాడు ఆఫ్ 28 balls, 4 sixes, 1 fours. నెక్స్ట్ దినేష్ కార్తిక్ లాస్ట్ వరకు ఉన్నాడు, లాస్ట్ అవుట్ అయ్యాడు. 83 ఆఫ్ 35 balls. దినేష్ కార్తిక్ లాస్ట్ వరకు హై స్కోర్ చేసే వరకు స్కోర్ వచ్చేసి 262 వరకు అయింది. 262 for 7. ఇట్లా ఇక్కడ బౌలింగ్ వచ్చేసి ప్యాట్ కమిన్స్ 3 wickets తీశాడు ఆఫ్ 43. క్యాప్టెన్సీ బాగా చేశాడు ప్యాట్ కమిన్స్. ఇట్లా ఎస్ఆర్ఎస్ వచ్చే వరకు 25 runs తో బాగున్నాయని తెలిసింది. Please subscribe to my channel to see the latest IPL match reviews.